పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడ పనుల్ని పరిశీలిస్తున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు మొత్తం పరిశీలించారు. ప్రాజెక్టు సైట్ లో బస్సులో తిరుగుతూ పనులు జరుగుతున్న ప్రతి పాయింట్ దగ్గరికి కూడా ఆయన వెళుతూ పరిశీలన చేశారు. పవర్ ప్లాంట్ సహా అన్ని పనుల్ని కూడా పరిశీలిస్తున్నారు. పనుల పురోగతిపై అధికారుల్ని ఆరా తీస్తున్నారు. అంతకుముందు నిర్వాసితులతో మాట్లాడి 829 కోట్ల పరిహారాన్ని విడుదల చేశారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. నిర్వాసితులకు పరిహారం కూడా 2027 నాటికే పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చిన తరువాతే ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. సైడ్ నుంచి చూపి సైడ్ నుంచి 829 కోట్ల రూపాయలు నేరుగా నిర్వాసితుల ఖాతాలో వేసిన ఘనత తమ ప్రభుత్వానిదని, పోలవరంలో నీళ్లు వదిలేయడానికి ముందే 2027 నవంబర్ నాటికల్లా పునరావాసం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా ఆయన ప్రతి పాయింట్ దగ్గరికి వెళ్లి పరిశీలించిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అంతకంటే ముందు పోలవరం నిర్వాసితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యల్ని వారితో మాట్లాడి తెలుసుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు మొత్తాన్ని పరిశీలించారు సీఎం. ప్రాజెక్టు సైట్లో మొత్తం బస్సులో తిరుగుతూ పనులు జరుగుతున్న ప్రతి పాయింట్ దగ్గరికి వెళ్లి చూసిన దృశ్యాల్ని మనం టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. పవర్ ప్లాంట్ సహా అన్ని పనుల్ని కూడా పరిశీలించారు ఆయన. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అంతకుముందు నిర్వాసితులతో మాట్లాడారు. 829 కోట్ల పరిహారాన్ని విడుదల చేస్తామని చెప్పారు. విడుదల చేశారు కూడా. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. అయితే నిర్వాసితులకు పరిహారం కూడా 2027 నాటికి పూర్తిగా చెల్లిస్తామని, ఆ తరువాతే ప్రాజెక్టులోకి నీళ్లు విడుదల చేస్తాం అన్న హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.